హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అంటే ఇన్, ఆన్, ఎట్ ఎక్కడ వాడాలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చిన్న ఎక్సర్సైజ్. ఈ పిక్చర్స్ బట్టి ఈ టైమింగ్ని మీరు గెస్ చేయండి. యువర్ రైట్, ఇట్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, night. Yeah, now guess the days of the week. You all know this: Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday and Sunday. Now look at this. In ekkada vadali, on ekkada vadali, at ekkada vadali. Part of the day ante మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అయినట్లయితే ఇన్ వాడతాం. ఇన్ ది మార్నింగ్, ఇన్ ది ఆఫ్టర్నూన్, ఇన్ ది ఈవినింగ్ అని. అలాగే మంత్స్లో కూడా ఇన్ జనవరి, ఇన్ ది మంత్ ఆఫ్ అక్టోబర్, ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ ఈ విధంగా మనం వాడతాం. ఆన్ ఎప్పుడు వాడతామంటే డేస్ అయితే ఆన్ మండే, ఆన్ వెన్స్డే, ఆన్ ఫ్రైడే, ఆన్ సాటర్డే. And day plus part of day, like on Tuesday morning, on Friday night. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి డే గనక ముందు వస్తే మనం ఆన్ వాడతాం. ఇక ఎట్ ఎప్పుడు వాడాలి? ఎట్ స్పెసిఫిక్ టైమింగ్ ఇచ్చినట్లయితే ఎట్ 10 o'clock, ఎట్ 23:45, ఎట్ 1 PM ఈ విధంగా వాడతాం. అలాగే స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ డే నైట్, ఎట్ నైట్. He came at night. He slept at night. ఈ విధంగా వాడతాం. మరొకసారి చూడండి. ఇన్, ఆన్, ఎట్. పార్ట్ ఆఫ్ డే అండ్ మంత్స్కి ఇన్ వాడతాం. అలాగే ఇయర్స్ కూడా ఇన్ ద ఇయర్ 2020, ఇన్ 19th century ఇలా వాడతాం. ఆన్ అనేది డేస్కి అండ్ డే ప్లస్ పార్ట్ ఆఫ్ ద డేకి. ఎట్ అనేది స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ డే అండ్ స్పెసిఫిక్ గివెన్ టైంకి వాడతాం. దాన్ని బేస్ చేసుకుని 3 MCQs అడుగుతాను. ట్రై టు ఆన్సర్ దట్. ది కాన్సెప్ట్ స్టార్ట్స్ డాష్ 7:30 PM. ఆప్షన్స్ ఆన్, ఎట్, ఇన్. ఇది స్పెసిఫిక్ టైమింగ్ కాబట్టి ది కాన్సెప్ట్ స్టార్ట్స్ ఎట్ 7:30 PM. ఐ హ్యావ్ ఎ డాక్టర్స్ అపాయింట్మెంట్ డాష్ మండే మార్నింగ్. డేస్ వస్తే ఆన్ వస్తుంది కాబట్టి స్ట్రైట్ అవే వీ కెన్ గెస్ ఐ హ్యావ్ ఏ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఆన్ మండే మార్నింగ్. క్వశ్చన్ 3, ఐ ఆమ్ గోయింగ్ టు స్టడీ డాష్ ది ఈవినింగ్. పార్ట్ ఆఫ్ ది డే అయితే మనము ఇన్ వాడతాం కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు స్టడీ ఇన్ ది ఈవినింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్.